संघच्छध्वं संवदध्वं संभो मनांसि जानताम् देवा भागै यथा पूर्वे संजानाना उपासते समानो मंत्र समिति समानी समानं मनः सह चित्तमेषाम् समानं मंत्रमभिमंत्र एवः समानेन वो हविषा जुहोमि समानीव आकूतिः समाना हृदयानि वः समानमस्तु मनो यथा सुसहासति ओम शांति शांति शांति। నేడు దేశంలో డబ్బు వ్యామోహంతో స్వార్థ బుద్ధితో ఉద్దేశపూర్వకంగా దేశ భద్రతకు దేశ సమగ్రతకు ఆటంకం కలిగించేవారు ఎందరో మిక్కిలిగా ఉన్నటువంటి ఈ తరుణంలో మన దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను మన దేశం యొక్క అసలు సిసలైనటువంటి చరిత్రను వక్రీకరించి సామాజిక మాధ్యమాలలో ప్రసంగాలు పెడుతున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించి ఆందోళనకరంగా ఉన్నటువంటి జీవనంలో భారతదేశం మొత్తంలో కూడా పాఠశాలలన్నీ కూడా కళాశాలలు యూనివర్సిటీలు మూసివేయబడి యువతకు ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులలో ఈనాడు వందే మాతరం ఫౌండేషన్ వారు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల చరిత్ర గూర్చి మనకి యువతకు అందించాలనే ఒక సదుద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్నటువంటి యువతకు బంధుజనులకు అందరికీ కూడా నమస్కారాలు. మరువరాని మహితాత్ములలో ఆయన ఒకరు. ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాటిక్స్ గా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వ్యక్తి. ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అంటే దేశభక్తి కలిగినటువంటి సమాజానికి సామ్రాజ్యానికి రాజుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు ప్రథముడు. అంతేకాకుండా చిన్నతనంలోనే పిన్ని వయస్సులో తల్లి భారతమాత దాస్య శృంఖలాలను పెంచుట కొరకు కృషి ఆరంభించినటువంటి వ్యక్తి. తోటి మిత్రులకు కర్తవ్య నిష్టను బోధించినటువంటి వాడు. అలు పెరగని వ్యక్తి, మిన్ను విరిగి మీద పడిన చెలించినటువంటి వ్యక్తి. తరతరాలకు అతని జీవితం ఆదర్శం, ప్రేరణదాయకం, స్ఫూర్తిదాయకం. అతడే మన వినాయక్ దామోదర్ సావర్కర్. అతని పేరు మన నోటి నుండి పలుకుతుంటూనే మన ఒళ్ళు గుగురుపాటు కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతని జీవిత ఘట్టాలు, జీవితం ఆ విధంగా జరిగింది, ఆ విధంగా కొనసాగింది. అందుకే వారు
నిత్య స్మరణీయుడు. అందుకే మనమంతా కూడా భారతీయులమంతా కూడా ఏకాత్మతా స్తోత్రంలో మనము 30వ శ్లోకంలో సుభాష ప్రణవానంద క్రాంతివీరో వినాయక టక్కరో భీమ రావచ్చ పులే నారాయణో గురు అని 30వ శ్లోకంలో వారిని స్మరించుకుంటూ ఉంటాం రోజు. అంతటి మహావ్యక్తి. ఏరుల జన్మము వీరుల జన్మము తెలుసుకోవటం చాలా కష్టమైనటువంటి పని అని మహాభారతంలో ఉంది. ఇది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈ విషయంలో గోదావరి నది నాసికా త్రయంబకేశ్వరంలో జన్మస్థానంలో జన్మించి ఒక చిన్న మడుగు ద్వారా ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం సుమారు 1500 మైళ్ళ దూరాన్ని ప్రవహిస్తూ మహానదిగా మారుతూ, జీవనదిగా మారుతూ, అఖండ గౌతమిగా మారుతూ, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల పంటలను సస్యశ్యామలం చేస్తూ చివరికి ఆ సముద్ర గర్భంలో కలుస్తుంది. ఏ విధంగానైతే చిన్న ఒక గుంటలో ఉత్పత్తి అయ్యి ఏ విధంగా అయితే ప్రసిద్ధికి ఎక్కిందో అట్లాగే మన మహాపురుషులు కూడా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో కుగ్రామంలో జన్మించి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి వారు ఆచరించినటువంటి జీవితం వల్ల, వారి మార్గదర్శనం వల్ల ప్రసిద్ధికెక్కి జాతికి జీవశక్తిని అందించిన వారు, యువతకు తరతరాలుగా మార్గదర్శనం వారి జీవితము ఉంటుంది. అటువంటి వీరులలో, మహాపురుషులలో, స్వాతంత్రోద్యమ ఉద్యమకారులలో విప్లవకారుడిగా, క్రాంతివీరుడిగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక కవిగా, ఒక గొప్ప రచయితగా ఇన్ని అనేకమైనటువంటి సుగుణాలు ఒక్కనిలో చూడటం అరుదు. అవన్నీ కూడా గుణాలు ఈ ఒక్క వ్యక్తిలో, ఈ వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జీవితంలో ఈ అన్ని కోణాలను మనం చూడగలం. చరిత్రలో ఇలాంటి అసామాన్యమైనటువంటి పటిమను కలిగిన వారు చాలా చాలా అరుదు. అందులో ప్రముఖుడు మన స్వాతంత్ర వీర సావర్కర్. మనం అతన్ని ముద్దుగా స్వాతంత్ర వీర సావర్కర్ అని పిలుచుకుంటాం. తన ఇంటి పేరునే స్వాతంత్రం అని మార్చుకున్నటువంటి వ్యక్తి అతడు. తన జీవితాన్ని బాల్యంలో కనుక చూసినట్టయితే అతడు నాసిక్, మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్నటువంటి బాగూర్ అనే ఒక చిన్న గ్రామంలో దామోదర్ పంత్ రాధాబాయి అనే పుణ్య దంపతులకు 28 మే 1883 సంవత్సరంలో వారు జన్మించారు. వారి కుటుంబంలో వారి అన్నగారి పేరు గణేష్ దామోదర్ సావర్కర్. గమ్మత్ ఏంటంటే ఇద్దరికి ఒకే దేవుడి పేరు, గణేష్ వినాయక్. గణేష్ని ముద్దుగా బాబారావు అని పిలుచుకునేవారు. మన స్వాతంత్ర వీర సావర్కర్కి ముద్దు పేరు తాత్య. తాత్య తాత్య అని అందరూ తన స్నేహితులు, ఇంట్లో ఉన్నటువంటి బంధుగణం అంతా కూడా తాత్య అని పిలిచేవారు. అతనికి ఒక చెల్లి, ఒక తమ్ముడు, నారాయణ దామోదర్ సావర్కర్, చెల్లి మైనా దామోదర్ సావర్కర్. సాధారణంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి పేర్లను మనం చూసినట్టయితే వారి ఇంటి పేరు, వారి తండ్రి పేరు కూడా కలిపి పేరు పెట్టడం జరుగుతుంది. అందుకే మనం వినాయక దామోదర్ సావర్కర్ అని పిలుస్తాం. చిన్నగా స్వాతంత్ర వీర సావర్కర్ అని మనం అందరము ఆ పేరుతోటే ప్రసిద్ధికెక్కాడు. ఇతని
పుట్టినటువంటి సంవత్సరానికి 1883వ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మహాపురుషుల యొక్క పుట్టుక ఆ తేదీ ఆ యొక్క రోజు ఒక పుణ్యతిథి అనుకుంటాం. మనం చరిత్రను గమనించినట్టయితే 1883 సంవత్సరంలో మహర్షి దయానంద సరస్వతి గారు తనువు చాలించినటువంటి సంవత్సరం. అదే సంవత్సరంలో మహాదేవ్ బల్వంత్ ఫడ్కే చెరసాలలో ఆయన జీవితాన్ని చాలించడం జరుగుతుంది. గమ్మత్ ఏంటంటే వారి యొక్క వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వారి వారసుడుగా జన్మించిన సంకేతంగా ఈ యొక్క 1883వ సంవత్సరాన్ని మనకు తెలియజేస్తుంది. సావర్కర్ బాల్యం అంతా కూడా బాగూర్ అనే ఆ గ్రామంలోనే విద్యాభ్యాసం జరిగింది. కానీ చిన్నప్పటి నుంచి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సావర్కర్. సాధారణంగా అనేక పుస్తకాలను పఠనం చేసేటువంటి అభిలాష ఉండేది. చిన్నప్పటి నుంచి ఆ పఠనాభిలాషతో వారికి కవిత్వాలు రాసేటువంటి అలవాటు చిన్నప్పటి నుంచి వచ్చింది. ఈ కవిత్వాలు రాసే అలవాటు 9 సంవత్సరాలకు పూర్వమే, అతని వయసు 9 సంవత్సరాల పూర్వం నుంచి ఆయన ప్రారంభించడం జరిగింది. దీనికి కారణాలు ఇంకో కొన్ని ఉన్నాయి. వారి తల్లిదండ్రుల యొక్క పెంపకం. వారి తల్లిదండ్రులు దామోదర్ పంత్ గారు అప్పటికే ఇంగ్లీష్లో కాస్త ప్రావీణ్యం ఉన్నవారు. వారి తల్లి ఈ ఇద్దరు కలిసి తమ పిల్లలకి, నలుగురి సంతానానికి రోజు శివాజీ గాథలను, తానాజీ గాథలను, బాజీరావు పీష్వా గారి గాథలను, అంతేకాకుండా రామాయణ మహాభారత ఇతిహాసాల గురించి కథలుగా వారికి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. వారికి ఒక ఇంట్లో ఒక అలవాటు ఉండేది. వారు పడుకునే ముందు, అందరూ పడుకునే ముందు ఆ తల్లి రాధాబాయి గణేష్ సావర్కర్ ద్వారా ఇతిహాసాల గురించి చదివి వినిపిస్తూ ఉండేది. దాని ద్వారా వీరికి చిన్నప్పటి నుంచే మన విశిష్టమైనటువంటి గ్రంథాలైనటువంటి రామాయణ మహాభారత ఇతిహాసాలు, వీరుల యొక్క చరిత్ర గాథల పట్ల మక్కువ ఏర్పడి వారు అనేకమైనటువంటి పుస్తకాలు చిన్నప్పటి నుంచే చదవటం ఆరంభించారు. వీరి జీవితంలో ఒక చిన్నప్పుడు బాల్యంలో జరిగినటువంటి 2 ఘట్టాలు మనం విన్నట్టయితే మనం విస్మయానికి లోనవుతాం. వారు రాసినటువంటి కవితలు ఆనాడు నాసిక్ ప్రాంతంలో వెలువడేటువంటి స్థానిక పత్రికలలో ఆయన రచనలు ముద్రించబడ్డాయి. విచిత్రం, దాదాపుగా పత్రికలలో ఒక రచనలు రావాలి అంటే కాస్త ఆ రచనలలో ఆ రాసే విధానము, ఆ యొక్క పదజాలము, ఆ పటిమ ఉన్నప్పుడే ఆ ప్రింటింగ్కి నోచుకుంటాయి. ఆ చిన్న వయసులో 9 సంవత్సరాల వయసులోనే అతని యొక్క కవితలు ఆ ప్రాంతంలో వచ్చేటువంటి స్థానిక పత్రికల్లో రచనలు ముద్రితమయ్యాయి. మనం ఆలోచించినట్టయితే వీరి రచనలు మాత్రమే ఆ సంపాదకీయం ఆ పత్రికలో వాళ్ళు చూశారు, కానీ ఈయన ముక్కుపచ్చలారని బాలుడనే విషయం వాళ్లకు తెలియకపోవచ్చు. ఇంకొక ఘట్టం, ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఘట్టం. వీరు మెట్రికులేషన్ చదివేటప్పుడు, విద్యాభ్యాసం తర్వాత మెట్రికులేషన్ కోసం అని చెప్పేసి నాసిక్ ప్రాంతానికి వెళ్ళి చదువుకునేటప్పుడు వారి కళాశాలలో ఒక వ్యాసరచన పోటీని నిర్వహించడం జరిగింది. ఆ వ్యాసరచన పోటీలలో వారు నిర్వహించినటువంటి అంశము పేరేంటంటే పేష్వాలందరిలో గొప్పవాడు ఎవరు అనే అంశాన్ని వ్యాసరచన పోటీకి వారు వాళ్ళ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. సాధారణంగా మనకు తెలుసు, ఎందుకంటే అసాధారణమైన పటిమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇది ప్రథమ బహుమతి ఎలాగూ స్వాతంత్ర వీర సావర్కర్కే వస్తుందని మనందరికీ మనం ఊహించవచ్చు.
కానీ గమ్మత్తు ఏంటంటే ఇక్కడ అతడు రాసినటువంటి పేష్వాలందరిలో గొప్పవాడు ఎవరు అనే వ్యాసము తరువాత ఆ పాఠశాలలో పాఠ్య పుస్తకాలలో స్థానం లభించింది. సాధారణంగా ఇది ఊహకు కూడా ఎవరికి అందదు. అతడు రాసినటువంటి వ్యాసము ఇతడు మెట్రికులేషన్ ఆ కళాశాల నుంచి పూర్తి కాకముందే ఆ పాఠశాలలో ఆ స్థానం లభించింది. వారు రాసిన వ్యాసానికి వారి పాఠ్య పుస్తకాలలో ఆ స్థానం లభించడం ఎంతో గొప్ప. అంత చిన్న వయసులో వారు రాసిన రచన అనేది వ్యాసము పాఠ్య పుస్తకాలలో స్థానం లభించడం అనేది చాలా చాలా గొప్పనైనటువంటి విషయం. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ఘట్టాలు అతని బాల్యంలో మనకు ఎన్నో కనబడతాయి. చాలా అతని ప్రసంగాలు విన్నప్పుడు కానీ, అతడు చేసినటువంటి కవితలు కానీ వింటుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు విస్మయం చెందేవారు. అటువంటి రచనలు చిన్నప్పటి నుంచే కొనసాగించేటువంటి ఆ పటిమ వారిలో ఉండే. వీరు 9 సంవత్సరాల వయసులోనే వారి తల్లి కలరా వ్యాధితో చనిపోతుంది. తదుపరి వారు ఉన్నత చదువుల కోసం అని చెప్పేసి వారి అన్నగారైనటువంటి గణేష్ సావర్కర్ మరియు వినాయక్ సావర్కర్ ఇద్దరు కూడా నాసిక్ ప్రాంతంలో విద్యాభ్యాసం కోసం అని చెప్పేసి మెట్రికులేషన్ కోసం వారు అక్కడ చదవటం మొదలు పెడతారు. అక్కడ ఇతనికి అందరి విద్యార్థులను ఆకర్షించే తత్వం ఉంది కాబట్టి ఆ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరితో స్నేహాన్ని చేసి వారందరికీ మిత్రత్వం సాధించుకొని వారిని ఒక సమూహంగా మార్చుకుంటాడు. ఆ కళాశాలలో చదువుతో పాటు మిగతా సాహిత్యాన్ని కూడా చదువుతూ అన్నగారి మిత్రులతో స్నేహం చేసి వారు మొట్టమొదటగా దేశభక్త సమాజ్ అనే ఒక సంస్థను చిన్న వయసులో ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలినటువంటి వ్యక్తి కాబట్టి చిన్న వయసులో దేశభక్త సమాజ్ అనే ఒక 3 వ్యక్తులతో ఆ సమాజం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ దేశభక్త అది 1899వ సంవత్సరంలో. తర్వాత అక్కడ అదే 1899వ సంవత్సరంలో స్థాపించినటువంటి ఈ భక్త సమాజం రూపాంతరం చెంది అభినవ భారత్గా 1900 సంవత్సరంలో ఏర్పడుతుంది. తర్వాత కాలంలో ఇది మార్పు చెందుకుంటూ 1900 సంవత్సరంలో ఈ సంస్థ మొదటగా మిత్రమేళా మండలిగా ఏర్పడుతుంది. తర్వాత అభినవ సమాజ్గా మారి రూపాంతరం చెందుతుంది. వారు మిత్రమేళా కళాశాలలో చదువుతున్నప్పుడు మెట్రికులేషన్ చదువుతున్నప్పుడే వారు పత్రికలకు అనేక వ్యాసాలు రాస్తుండేవారు. నాసిక్ ప్రాంతంలో విడుదలయ్యేటువంటి ఒక పత్రిక పేరు నాసిక్ వైభవ్ అనే స్థానిక పత్రికలో సావర్కర్ ఒక వ్యాసం రాస్తారు. భారత మాత దివ్య వైభవం అనే వ్యాసం రాయటం జరుగుతుంది. ఆ వ్యాసాన్ని ఆ పత్రికలలో నాసిక్ వైభవ్ అనే పత్రికలలో సంపాదకీయంగా ప్రచురింపబడుతుంది. ఎప్పుడైతే పత్రికలో ఇతని వ్యాసాలు రావటం మొదలు పెడతాయో నాసిక్ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా సుపరిచితులవుతారు. తద్వారా ఇతడు 1899వ సంవత్సరంలోనే మహారాష్ట్రలో ఎక్కువగా ఆ ప్రాంతంలో నాసిక్ ప్రాంతంలో పూణే ప్రాంతంలో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ప్లేగు వ్యాధి విపరీతంగా ప్రబలిపోతుంది. కుప్పలు తెప్పలుగా చనిపోవడం జరుగుతుంది. ఈరోజు కరోనా మహమ్మారి ఏ విధంగానైతే దేశాన్ని మొత్తము కబలించి వేస్తుందో అదేవిధంగా 1899వ సంవత్సరంలో కనుక మనం చరిత్రను గమనించినట్టయితే ప్లేగు వ్యాధితో కుప్పలు తెప్పలుగా చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ఏ విధంగా అయితే కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తులను దాన సంస్కారాలు చేయటానికి కూడా
ముందుకు రానటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉందో అదే రకమైనటువంటి పరిస్థితి ఆ రోజు 1899 సంవత్సరాల్లో మనకు కనబడుతుంది. తన కుటుంబం వారు చనిపోయినా కూడా దాన సంస్కారాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్లేగు వ్యాధి విపరీతంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నటువంటి రోజులు. అటువంటి పరిస్థితుల్లో ఇతను ఏర్పాటు చేసినటువంటి భక్త సమాజ్ 1900 సంవత్సరంలో మిత్రమేళ సంస్థగా రూపొందినప్పుడు ఆ మిత్రమేళ సంస్థ వారు చేసే పనులు ఏంటి అంటే, నాసిక్ ప్రాంతంలో అతడి యొక్క మిత్రులందరూ కలిసి ఒక వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వ్యాయామశాలలో 1 గంట విధిగా వ్యాయామం చేయటం, శరీరాన్ని దృఢంగా చేసుకోవటం, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చర్చించటం, దేశాన్ని పట్టుపడిస్తున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూకుటి వేళ్లతో ఇక్కడి నుంచి తొలగించాలి, భారతమాత దాస శృంఖలాలను ఏ విధంగా తొలగించాలనే ఆలోచనలు అక్కడ ఆ సమావేశంలో మాట్లాడుతుండేవారు. కేవలం వ్యాసాలు, కవితలు, ఈ సమావేశాలు, వ్యాయామాలే కాకుండా సేవా తత్పరత కలిగినటువంటి వాడు మన స్వాతంత్ర వీర సావర్కర్. అతను తన మిత్రుల యొక్క సహకారంతో ఆ రోజు ప్లేగు వ్యాధితో మరణిస్తున్నటువంటి వారెందరినో వారు దాన సంస్కారాలు అందరూ కలిసి ఆ శవాలను తీసుకెళ్లి దాన సంస్కారాలు చేశారు. ఎవరు కూడా బయటికి వచ్చే కుటుంబీకులు బయటకు వచ్చే పరిస్థితి లేకుండేది. అలాంటి సందర్భాలలో వీరు మిత్రమేళ సంస్థ మొత్తము నడుం కట్టి ఆ శవాలన్నింటినీ కూడా దాన సంస్కారాలు చేశారు. ఆ దాన సంస్కారాలలో చేస్తూ అలిసిపోయి ఒక్కొక్కసారి అతను అక్కడే నిద్రించేవాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో కనబడుతుంటాయి. అంటే ఒక మిత్రమేళ సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల దృష్ట్యా ఆ నాసిక్ ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప పేరు ఈ మిత్రమండలికి లభించడం జరిగింది. అక్కడ ప్రజల నుంచి సహకారం లభించడం జరిగింది. మిత్రమేళ గురించి చర్చలుగా చేసుకోవడం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ఆ నాసిక్ ప్రాంతంలో వీర సావర్కర్ ఒక ప్రసిద్ధికెక్కారు. మనం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చూస్తున్నప్పుడు అక్కడి నుండి 1902వ సంవత్సరంలో కళాశాల విద్యాభ్యాసం కోసం అని చెప్పేసి వినాయక్ గారు బిఏ చదువుల కోసమని పూణే నగరానికి వెళ్ళటం జరుగుతుంది. పూణే కళాశాలలో వసతి గృహంలో అతడు ఉండడం జరుగుతుంది. పూణేలో వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక సంస్థగా మళ్ళీ అక్కడ కూడా తన ప్రసంగాలను వినిపిస్తూ అప్పుడే ఉధృతంగా కొనసాగుతున్నటువంటి బాలా గంగాధర్ తిలక్, సురేంద్రనాథ్, లాలా లజపత్ రాయ్ లాంటి స్వాతంత్రోద్యమకారులందరూ యొక్క ఉపన్యాసాలు జోరుగా వినిపిస్తుండేవి. వారందరూ ఒక పిలుపునివ్వడం జరిగింది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేయాలి అని చెప్పినప్పుడు వీరు ఈ మిత్రమేళ సంస్థలో ఉన్నటువంటి ఆ పూణే నగరంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ సభ్యత్వం తీసుకున్న కారణంగా వారందరికీ అనతి కాలంలోనే వీర సావర్కర్ ఒక ప్రసిద్ధ నాయకుడిగా గౌరవింపబడుతుంటాడు. ఈ యొక్క విదేశీ వస్త్ర దహనకాండకు ఈయన నాయకుడవుతాడు. అక్కడ ఆ నగరంలో, ఈ పూణే నగరంలో విదేశీ వస్త్ర దహనకాండను విజయవంతంగా పూర్తి చేసి తన వేడి ప్రసంగాలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆకట్టుకుంటూ జరుగుతుంది. అప్పుడు ఈ పూణే ప్రాంతం అంతటికి కూడా వీరు సుపరిచితులవుతారు. వీరి యొక్క ప్రసంగాలకు ప్రభావితమయ్యి దాంట్లో చేరినటువంటి సభ్యులు అనేకం. కేవలము వారి యొక్క ప్రసంగాన్ని విని స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించడానికి ముందుకు వచ్చిన వాళ్ళు 1000 మంది సభ్యులు ఆనాడు మనం చూస్తాం. ఇలాంటి సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసిన కారణంగా తిలక్ మహాశయుడికి ప్రేమ పాత్రుడవుతాడు.
లాలా లజపతి రాయ్కి ప్రేమపాత్రుడు అవుతాడు. ఆ కాలంలో ఇతడంటే అభిమానం చూపించే వాళ్ళు అనేకులు. ఇతడు ఆ ధన సంస్కారంలో పాల్గొన్నందుకు గాను ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ పరాన్ జపే అనే అతడు వీర సావర్కర్కి 10 రూపాయల జరిమానాను విధించి ఆ వసతి గృహం నుంచి నిషేధిస్తారు. ఇది తెలిసినటువంటి అక్కడ పూణే ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించి ఆందోళన చేస్తారు. ఇది అన్యాయము, వారిని వసతి గృహం నుండి తీసేయడము చాలా మంచిది కాదు అని చెప్పేసి అక్కడి ప్రజలందరూ కూడా వీర సావర్కర్కు బాసటగా నిలుస్తారు. ఇది ఒక ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఘటన ఆ పూణే నగరంలో. తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ యోగదానం చేసి వారికి డబ్బును ఇవ్వటం జరుగుతుంది. కానీ వారు ఆ డబ్బునంతా కూడా జాతీయ నిధికి ఇవ్వటం జరుగుతుంది. తన స్వంతానికి వాడుకోకుండా ఆ వచ్చినటువంటి డబ్బునంతా కూడా జాతీయ నిధికి పోరాటాలకు వినియోగించడం జరుగుతుంది. అలాంటి ఒక గొప్ప వీరుడు, స్వాతంత్రోద్యమకారుడు మన వీర సావర్కర్. అతను పూణేలో ఉన్నప్పుడే, విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే వీరగాథలు రచిస్తాడు. ఒకటి తానాజీ మాల్సురే గురించి, తర్వాత బాజీరావు పీష్వా గురించి అతడు 2 పుస్తకాలను, వీరగాథలను రచించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు బ్రిటిష్ వారికి ఇతని గురించి తెలిసిన తర్వాత ఈ పుస్తకాలు గనక ప్రచురించి దేశ ప్రజలకు అందినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ విప్లవంలో పాల్గొంటారు, పెద్ద ఉద్యమం అవుతుందనే ఉద్దేశంతో ఆ 2 పుస్తకాలను బ్రిటిష్ వారు నిషేధిస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఆ నిషేధం తొలగించబడింది. వారు రచించినటువంటి ఆ 2 పుస్తకాలు. మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేవలం ప్రసంగాలు, అతను రాసినటువంటి పుస్తకాల ద్వారా ప్రభావితమైనటువంటి వీరులు, స్వాతంత్ర ఉద్యమకారులు ఎందరో ఉన్నారు. మచ్చుకు మనం చెప్పుకోవాలంటే సుభాష్ చంద్రబోస్ గారు కూడా వీరి యొక్క మార్గదర్శనంలోనే వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించడం జరుగుతుంది. ఇలాగా దేశంలో అనేకమైనటువంటి వ్యక్తులందరూ కూడా, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశభక్తులందరూ కూడా వీరి యొక్క ఉపన్యాసాలకు ప్రభావితం కావడం జరుగుతుంది. బిఏ పరీక్ష పాస్ అయిన తర్వాత పూణేలోనే 1 సంవత్సరము LLBలో జాయిన్ అవుతారు. తర్వాత న్యాయవాద విద్యాభ్యాసం కొరకని చెప్పేసి ముంబైకి, అప్పుడు ఉన్నటువంటి బొంబాయి నగరానికి రావటం జరుగుతుంది. ఆ న్యాయ విద్య చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో సంపర్కం జరిపి వారిలో కూడా జాతీయోద్యమ స్ఫూర్తిని నింపడం జరుగుతుంది. అనతి కాలంలోనే ఆ బొంబాయి నగరంలో ఉన్నప్పుడు వీరిచ్చినటువంటి ప్రసంగాల ద్వారా 1904 సంవత్సరంలో వీరు ఈ మిత్రమండలిని అభినవ భారత్గా రూపాంతరం చెందిస్తారు. దేశం మొత్తం కూడా అభినవ భారత్ చేసేటువంటి పనుల గురించి దేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా విదితమవుతుంది. అదేవిధంగా వీరిపైన బ్రిటిష్ ప్రభుత్వం ఒక కండు వేసి ఉంచుతుంది. ఈ విధంగా చదువుకుంటున్నప్పుడు అతడికి వార్తాపత్రికలలో ఒక ప్రకటన చూడడం జరుగుతుంది. భారతీయులలో ఎవరైనా పాశ్చాత్య విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని కండిషన్స్, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకు లొగ్గి సంతకం చేసిన వారైతే లండన్లో విద్యాభ్యాసం చేసుకోవటానికి రావచ్చు అని ఒక ధనికుడైనటువంటి భారతీయుడు, లండన్లో నివసిస్తున్నటువంటి వారు శ్యామ్జీ కృష్ణవర్మ గారు దేశభక్తుడు, స్వాతంత్రోద్యమంలో పాల్గొనే విధంగా అక్కడున్నటువంటి విద్యార్థులను ప్రేరణ కల్పించేవాడు.
ధనవంతుడు కాబట్టి అతడు అక్కడ ఒక హౌస్ను నిర్వహించేది. దీన్ని అతడు పేపర్లో చూడగానే బాలగంగాధర్ గారి యొక్క తిలక్ గారి యొక్క రికమెండేషన్ లెటర్ మరియు అతడు నియమ నిబంధనలపై సంతకం చేసి, దాంట్లో ఏముంటుందంటే తాత్పర్యం సారాంశం ఏంటంటే, అక్కడ చదువుకున్న తర్వాత అక్కడి ప్రభుత్వంలో నేను ఎలాంటి ఉద్యోగం చేయను, తిరిగి నా దేశానికి వచ్చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పూర్తి సమయాన్ని నేను జీవితాన్ని సమర్పితం చేస్తాను అనే ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్ మీద వీరు ఇంకా కొన్ని అంశాలను జోడించి రాయడం జరుగుతుంది. స్వతహాగా ఇతడు తన జీవితాన్ని, కేవలం తన జీవితమే కాదు, అన్నయ్య గణేష్, తమ్ముడు నారాయణ్, చెల్లి మైనా, పూర్తి కుటుంబం మొత్తము దేశం కోసం అంకితం సమర్పణ చేసినటువంటి కుటుంబం వారిది, సావర్కర్ గారి కుటుంబం. అలాంటి ప్రేరణదాయకమైనటువంటి కుటుంబం వారిది. ఆ విధంగా వారు లండన్లో హైగేట్ ఇండియా హౌస్ అనే సంస్థను నడుపుతున్నటువంటి శ్యామ్జీ కృష్ణవర్మ గారి చెంతకు చేరి నేరుగా ఆ హౌస్లోకి చేరడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ సమీకరించి ఫ్రీ ఇండియా సొసైటీని స్థాపించడం జరుగుతుంది. ఆ ఫ్రీ ఇండియా సొసైటీ చేసే పనులు ఏంటి అంటే, అభినవ భారతదేశంలో ఎలాంటి కార్యకలాపాలు అయితే చేస్తుందో, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందో, వీరు లండన్లో ఉంటూ బ్రిటిష్ వారిని వ్యతిరేకించే కార్యకలాపాలను లండన్ నగరంలో ఒక విప్లవకారులుగా మారి, క్రాంతికారులుగా మారి అక్కడి ఇంగ్లాండ్ ప్రజలను వ్యతిరేకిస్తూ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంటారు. మనము వింటూ ఉంటాం, సత్సాంగత్యం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి, ఎంతో ప్రేరణ, స్ఫూర్తి దొరుకుతుంది. ఆ సత్సంగాత్యం వల్ల మారినటువంటి వ్యక్తుల గురించి మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు ఇద్దరు. అక్కడ హైగేట్ ఇండియా హౌస్లోనే అంతకు మునిపే చదువుకోవటానికి పంజాబ్ నగరం నుండి విచ్చేసినటువంటి వ్యక్తి కేవలం విలాసం కోసం అక్కడ ఆ నగరాన్ని వీక్షిస్తూ చదువుకోవటం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం వచ్చినటువంటి మదన్ లాల్ డిగ్రా గారు వీర సావర్కర్ సాంగత్యం చేత అతను పూర్తిగా స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాలను అర్పించడానికి సన్నద్ధుడవుతాడు. అంతకుముందు మన భారతదేశంలో కర్జన్ వైలీ అనే అధికారి వంగదేశాన్ని రెండుగా విభజించి దేశ సమగ్రతకు భంగం కల్పిస్తున్నటువంటి ఏదైతే చర్య పూనుకుంటాడో ఆ కర్జన్ వైలీని ఏ విధంగానైనా చంపాలని మదన్ లాల్ డిగ్రా ఒక కార్యరూపాన్ని రచించుకుంటాడు. 1909వ సంవత్సరంలో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ భవనంలో ఒక ప్రసంగం జరుగుతూ ఉంటే విపరీతమైనటువంటి జన సమూహంలో మదన్ లాల్ డిగ్రా ఒక్కసారి సింహంలా లంఘించి ఆ కర్జన్ వైలీని తన పిస్తల్తో షూట్ చేయడం జరుగుతుంది. అక్కడికక్కడే కర్జన్ వైలీ చనిపోవటం జరుగుతుంది. ఈ యొక్క చర్య జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, ఇంగ్లాండ్ ప్రభుత్వం దీనికి ప్రేరణ, దీనికి కారకుడు విప్లవకారుడైనటువంటి వీర సావర్కర్ అని తలించి ముందే గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి మన మదన్ లాల్ డిగ్రాను మొదటగా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కోర్టు జడ్జి అతన్ని ఉద్దేశించి అడగడం జరుగుతుంది, మీకు ఏం శిక్ష పడుతుందో తెలుసా అని అన్నప్పుడు నవ్వుతూ ఇచ్చినటువంటి సమాధానం, చాలా చిన్న వయసు మదన్ లాల్ డిగ్రా, అటువంటి వ్యక్తి తెలుసు నాకు ఉరి శిక్ష వేయబడుతుంది. మా భగవద్గీతలో పునరపి జననం పునరపి మరణం అని రాయబడి ఉంది. నేను ఇప్పుడు మరిస్తాను, మళ్ళీ జన్మిస్తాను, మళ్ళీ జన్మించేలోపు బ్రిటిష్ ప్రభుత్వం మా దేశం నుంచి విడిచిపోకపోతే మళ్ళీ నేను ఇది విధంగానే చంపుతూ ఉంటాను అని నిర్భయంగా కోర్టులో సమాధానం ఇవ్వటం జరిగింది. అలాంటి వ్యక్తిత్వము
ఎలా వచ్చింది? విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్న వ్యక్తిలో ఇంతటి మార్పుకు కారణం ఏంటి? కేవలం వీర సావర్కర్ యొక్క సంగతి. అదేవిధంగా అనంత లక్ష్మణ్ కన్హరే, ఇతడు కూడా ఒక గొప్ప దేశభక్తుడు. ఇతడు కూడా ఇతని యొక్క వీర సావర్కర్ గారి యొక్క సాంగత్యం వల్ల అతడు కూడా తన ప్రాణాలను దేశం కోసం, స్వాతంత్ర సముపార్జన కోసం సమర్పితం చేస్తానని చెప్పేసి అతడు నాసిక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఎంఎంటి జాక్సన్ను కాల్చి చంపడం జరుగుతుంది. ఈ కాల్చి చంపిన తర్వాత అక్కడి బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఉరితీయడం జరుగుతుంది. తర్వాత దీనికి వెనకాల ఉన్నటువంటి కారణభూతులు ఎవరు? అభినవ భారత్. అభినవ భారత్కు గుండెకాయ కంటి వంటి వారు ఎవరు? వీర సావర్కర్. కాబట్టి వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అతని పైన వారెంట్ జారీ చేయడం జరుగుతుంది. ఆ వారెంట్ తీసుకొని ఇంగ్లాండ్లో లండన్ నగరానికి చేరటం జరుగుతుంది. ఆ వారెంట్ ఇష్యూ అయినటువంటి సందర్భంలో వీర సావర్కర్ ప్యారిస్ నగరంలో ఉండటం జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి భారతీయ బృందము వారికి చెప్తారు, ఇక్కడికి రాకండి, మీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారు, మీరు మళ్ళీ జైలు పాలు కావాల్సి వస్తుంది, మన విప్లవ కార్యాలు జరగడానికి మీరు ఉండాలి, తప్పించుకోండి అని చెప్పడం జరుగుతుంది. కానీ అందులోకి భయపడకుండా అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ విప్లవకారుల మీద హింస చేస్తారు, వారిని హింసిస్తారు, వారిని జైలు పాలు చేస్తారని ఉద్దేశంగా వారు ఈ నగరానికి తిరిగి రావడం జరుగుతుంది. వెంటనే 1910 మార్చి 13 నాడు వారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఇక్కడ వారిని భారతదేశం తీసుకుపోయేటువంటి సమయంలో మనకు ఒక విచిత్రకరమైనటువంటి, ఊహకు కూడా ప్రపంచ చరిత్రకారులకు అందనటువంటి ఒక ఘట్టం, ఒళ్ళు గుగురుపాటు కల్పించేటువంటి సంఘటన ఒకటి. ఈ మార్గ మధ్యంలో లండన్ నగరం నుండి భారతదేశానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి వీర సావర్కర్ తీసుకుపోయేటప్పుడు మార్గ మధ్యంలో జరిగినటువంటి ఒక సంఘటన మనందరికీ, భారతీయులందరికీ నేటికి ఇంకా తరతరాలు కూడా ఈ సంఘటన స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 1910 జూలై 1వ తారీఖు నాడు ఎస్ఎస్ మోరియో అనే ఒక పెద్ద నౌకలో వీర సావర్కర్ గారిని అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకుపోయే మార్గంలో మధ్యలో ఫ్రాన్స్లో ఉన్నటువంటి మార్సెల్స్ ఓడరేవుకు చేరుకునేసరికి అక్కడ ఆ నౌకలో ఒక యాంత్రిక లోపము ఏర్పడి మరమ్మతు చేయటం కొరకై ఆ మార్సెల్స్ ఓడరేవు దగ్గర లంగరు వేయడం జరుగుతుంది. సాధారణంగా సముద్రంలో మార్గంలో మనం చూస్తున్నట్టయితే పెద్ద పెద్ద నౌకలు ఎక్కడ ఉంటాయి? ఒడ్డుకు వచ్చి ఉండవు. చాలా దూరంలో, అంటే నీటి పరిమాణం లోతు ఎక్కువగా ఉన్నటువంటి, డెప్త్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ నౌకను అక్కడ పార్క్ చేసి లంగరు వేయటం జరుగుతుంది. మనము చూసినట్టయితే ఆ నౌకలో ఎక్కడానికి ఒక చిన్న బోట్లలో ఇక్కడ నుంచి ఒడ్డు నుంచి అక్కడ వరకు మనం ప్రయాణించడం జరుగుతుంది. అలా అంత దూరం ఉన్నటువంటి మార్సెల్స్ ఓడరేవు దగ్గర లంగరు వేయబడి ఉన్నటువంటిది. అది సంవత్సరం ఏదంటే 1910 జూలై 7వ తారీఖు నాడు ఈ లంగరు వేయబడినటువంటి నౌక అక్కడ ఆగి ఉంటుంది. వెంటనే వీర సావర్కర్కి అనేక రకాలైనటువంటి ఆలోచనలు తన మదిలో స్ఫురిస్తూ ఉంటాయి. ఏ విధంగానైనా సరే ఇక్కడి నుంచి నేను పారిపోవాలి, నా విప్లవం పంతాను ఇంకా కొనసాగిస్తూ ఉండాలి, స్వాతంత్రం సాధించేంత వరకు నేను పట్టుబడకూడదు, బ్రిటిష్ వారిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి అని ఒక సంకల్పం తీసుకున్నట్టు వ్యక్తి కాబట్టి అతడు ఏ విధంగానైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. కానీ అతని చుట్టూ భద్రతా సిబ్బంది, కట్టుదిట్టమైనటువంటి భద్రతా సిబ్బంది ఉంటుంది. ఆ సిబ్బందికి ఒక నాయకుడు ఉంటారు, పోలీస్ ఆఫీసర్. ఆ అధికారిని వినాయక్ దామోదర్ సావర్కర్ అడుగుతారు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి. వెంటనే నిద్రమత్తులో ఉన్నటువంటి అతను
2 పోలీసులను ఇచ్చి పహారా కోసము ఆ వాష్రూమ్కు పంపడం జరుగుతుంది. వెంటనే ఆ వాష్రూమ్లోకి వెళ్ళి డోరు పెట్టేసుకొని ఆ డోరు పైన ఉన్నటువంటి వెంటిలేటర్ నుండి పోలీసు వారు ఈ లోపల ఉన్నటువంటి వ్యక్తి పైన దృష్టి సారించి ఉంచుతారు. వెంటనే అది గమనించి తన పై కోటును తీసి ఆ యొక్క వెంటిలేటర్ కనపడకుండా దాన్ని మూసివేసి చకచక వెంటనే ఒక్కసారి ఆ యొక్క ఆ మరుగుదొడ్డి రంధ్రము ఏదైతే ఉంటుందో ఆ చిన్న రంధ్రం కూడా విష ప్రయత్నం చేసి అనేకమైన దెబ్బలకు రక్తాలు కారుతున్నప్పటికీ దాని లోపట దూకి ఆ సముద్ర మార్గంలో అలలు వస్తూ ఉంటే అంత దూరంలో ఉన్నటువంటి ఓడరేవు సమీపాన్ని చేరుకోవడం జరుగుతుంది. ధైర్యంగా సాహసంతో ఈదుకుంటూ అక్కడి నుంచి ఒడ్డునకు చేరి పారిపోవడం జరుగుతుంది. ఎంతకు కూడా ఆ వాష్రూమ్కి వెళ్ళినటువంటి వ్యక్తి బయటికి రాకపోవడం చూసేసి ఏదో జరిగిందని అనుమానం కలిగి వెంటనే డెక్ పైన ఎక్కి చూడగానే అతడు ఒడ్డున చేరుకొని పారిపోవడం జరుగుతుంది. వెంటనే ఈ ఆఫీసర్లు వెంటనే అతన్ని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అతడు ప్రయత్నం చేస్తాడు. ఫ్రాన్స్ నగరంలో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అధికారులకి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వెంటనే నన్ను కోర్టు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళండి, వారు నన్ను అరెస్ట్ చేస్తారు అన్న లోపే వీరు దొంగ అని చెప్పేసి వారిని పట్టుకోగానే అక్కడ భద్రతా సిబ్బంది పట్టుకోవడం జరుగుతుంది. వెంటనే మళ్ళీ అక్కడి నుంచి వారిని పట్టుకొని భారతదేశానికి తీసుకురావడం జరుగుతుంది. చాలా గమ్మత్తైనటువంటి సంఘటన ఇది. మరుగుదొడ్డి రంధ్రం గుండా పోవటం, అంత దూరంలో ఉన్నటువంటి సముద్ర మార్గం కూడా ఈదటం, ఇది మనసు మేధస్సుకు అందటువంటి విషయం. అంత దూరము స్విమ్మింగ్ చేయటం, ఆ రంధ్రంలో గుండి పోవటం ఎంత సాహసోపేతమైనటువంటి కార్యం. ప్రపంచంలో కనివీరి ఎరగనటువంటి సంఘటన ఇది. ప్రపంచంలో చరిత్రకారులందరికీ కూడా విస్మయానికి లోనటువంటి సంఘటన ఇది. ఈనాడే కాదు, తరతరాలుగా ఇది ఈ విషయాన్ని సంఘటనను వీర సావర్కర్ జీవితంలో చెప్పుకుంటూనే ఉంటుంటాం. అది మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ప్రేరణదాయకంగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి, చివరికి జీవితాన్ని మొత్తాన్ని, కుటుంబాన్ని మొత్తాన్ని దేశం కోసం తర్వాత కాలంలో ఇండియాకి వచ్చిన తర్వాత అతని పైన నేరారోపణలు పెడతారు. ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు కారణం అభినవ భారత్ కార్యకలాపాలకు వెన్నెముక లాంటి వారు ఎవరు? వీర సావర్కర్. ఈ వీర సావర్కర్ ఇచ్చినటువంటి ప్రేరణ వల్లనే, వీర సావర్కర్ ఇన్స్టిగేట్ చేయడం వల్లనే వీరంతా ఈ కార్యకలాపాలకు పాల్గొంటున్నారని చెప్పేసి వారిపైన 68 రోజులుగా ఈ యొక్క విచారణ జరిపిన తర్వాత వారికి జీవితపు కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. జీవితాంతము యావజ్జీవ కారాగార శిక్ష వేయటం జరుగుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష అంటే అప్పుడు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల కారాగార శిక్ష కూడా ప్రవాస శిక్షను ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో ఎన్నో జైలు ఉన్నప్పటికీ అంతకుముందు ఎర్రవాడ జైలులో జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ జీవితాంతపు ప్రవాస శిక్ష అనుభవించడం కోసము రెడీ అవుతున్నటువంటి సమయంలోనే మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అనుమానం వస్తుంది. ఇతడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఇలాంటి కార్యకలాపాలను చేస్తుంటాడు కాబట్టి ఇతనికి రాకుండా చేయాలని చెప్పేసి కక్షపూరిత బుద్ధితో ఏకపక్షపాతంగా ఆ పక్షపాతంతో అతనికి మళ్ళీ ఇంకొక కేసును బనాయించేసి వారిపైన కర్జన్ వైలీ గాని చంపటం కానీ, ఇక్కడ జాక్సన్ చంపటం కానీ, ఈ 2 సంఘటనలను ఆధారంగా చేసుకొని మరి ఇంకో కేసును వారిపైన నెపం మోపడం జరుగుతుంది. తర్వాత కూడా విచారణలో వారికి మళ్ళీ రెండవసారి 25 సంవత్సరాలు అంటే మొత్తము 50 సంవత్సరాల కారాగార శిక్షని బ్రిటిష్ ప్రభుత్వము కక్షపూరిత బుద్ధితో అతన్ని భారతదేశంలో లేకుండా చేయాలని చెప్పేసి అండమాన్ దీవులలో ఉన్నటువంటి ఆ నరక కూపంలో తీసుకుపోవడం జరుగుతుంది. వారు
ఈ యావజ్జీవ ప్రవాస శిక్షను అనుభవించటానికి అండమాన్ దీవుకి వెళ్ళినప్పుడు, అండమాన్ దీవి ఎటువంటిదంటే ప్రసిద్ధికి ఎక్కిందంటే అదొక నరక కూపం. నరకంలో పోయినట్టే. అంతటి కఠినమైన శిక్షలు అక్కడ విధిస్తూ ఉంటారు. అక్కడికి పోయిన వారు చాలా మంది మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాళ్ళైనటువంటి సంఘటనలు అనేక మంది దేశభక్తులు అందులో తగ్గినటువంటి వారు. 50 సంవత్సరాల జీవిత కారాగార శిక్ష విధించిన తర్వాత కూడా అతని ముఖంలో ఏమీ తేడా కనిపించలేదు. అండమాన్ నికోబార్ జైలుకు వెళ్తున్నప్పుడు అక్కడ జైలు అధికారి అడుగుతాడు, 50 సంవత్సరాలు బ్రతికి బయటికి వస్తావు అనుకుంటావా అని అంటారు. అప్పుడు అతను ఇచ్చిన సమాధానం, 50 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం ఉంటుందా మన దేశంలో అని అడుగుతాడు. ఎదురు ప్రశ్న వేయటం జరుగుతుంది. నిజంగా అతడు చెప్పినట్టుగానే అతడు జైలు 50 సంవత్సరాలు గడప ముందే బ్రిటిష్ ప్రభుత్వం 1947 15 ఆగస్టులోనే స్వాతంత్రించుకోవడం జరుగుతుంది. అతని మాట దూరదృష్టి అటువంటిది, ఒక ద్రష్ట. అక్కడ అతడు అనుభవించినటువంటి శిక్షలు మనం ఒక్కసారి 2 విషయాలు 3 విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 గంటలు లేపుతారు, 11 గంటల వరకు శిక్ష విధించడం జరుగుతుంది. మొదట వారికి కొబ్బరి పీచులను తీసేటువంటి కార్యక్రమం. అది కొన్ని పరిణామంలో ఇన్ని కాయలు తీయాలి అనేది ఒక టార్గెట్ ఉండేది. అది తీస్తున్నటువంటి క్రమంలో వారు తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి కొరడ దెబ్బలు ఉండేవి, రక్తాలు గారేటివి, చేతులకు బేడీలు కాళ్ళకు బేడీలతో వారిని బంధించేవారు. అప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ కొబ్బరి పీచు తీస్తున్నప్పుడు చేతులకు మొత్తం రక్తసిక్తమయ్యేది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి, అక్కడ ఒక అతి కష్టమైనటువంటి, ప్రతి ఖైదీకి కూడా అక్కడ కష్టతరమైనటువంటి శిక్ష ఏంటంటే గానుగ నూనె తీయటం. అక్కడ ఉన్నటువంటి సావర్కర్కి ఒకరోజు ఎంత పరిమాణంలో అయితే ఆ గానుగ నుండి నూనె తీయాలో ఆ పరిమాణంలో నూనె ఉత్పత్తి అయిన తర్వాత మాత్రమే అతనికి భోజనం ఇచ్చేవారు. కాబట్టి అనేక కష్టాలు కోర్చి చాలా కష్టమైన పని, కొరడాలతో కొట్టేవారు. అక్కడి జైలు అధికారులందరూ కూడా ఒక రాక్షసుల్లాగా మెదిలేవారు. అక్కడ కూడా ఇతడు సంస్కరణ కార్యక్రమాలు మొదలు పెడతాడు. అక్కడ కూడా ఖైదీల్లో ఉన్నటువంటి వారిని సమీకృతం చేసి వారిలో ఒక స్వాతంత్ర కోసము రగిల్చేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ధైర్యాన్ని వాళ్లకు చేకూర్చడం జరుగుతుంది. గమ్మత్ ఏంటంటే వాళ్ళ అన్నగారు గణేష్ గారు కూడా అదే జైలు జీవితాన్ని గడుపుతుండేవారు. అటు ఇటు శిక్ష పడేటువంటి కాలంలో వారిని జైలు నుంచి తీసుకొచ్చేటప్పుడు ఒకసారి వారి అన్నగారు కనబడటం జరుగుతుంది. వెంటనే అప్పటి వరకు తన ఆ గోడల కన్నిటికి తన కవిత్వం రాసేవాడు. నేటికి మనం పోయి చూసినట్టయితే అండమాన్ దీవిలో ఉన్నటువంటి జైల్లో మనం చూసినట్టయితే ఇవన్నీ మనకు ఆయన రచించినటువంటి కవితలు ఆ గోడల పైన కనబడుతూ ఉంటాయి. వారికి ఎంత కఠినమైన శిక్ష అంటే కనీసము ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకోవటానికి కూడా తన కుటుంబంతో జరపడానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. తాను సంవత్సరానికి ఒక్క ఉత్తరం రాసేటువంటి ఛాన్స్ మాత్రమే వారికి ఉండేది. ఆ విధంగా తన జీవిత కాలంలో తన ఇంటికి 12 ఉత్తరాలు రాయటం జరిగింది. 12 ఉత్తరాలు కనుక మనం గమనించినట్టయితే తను పడుతున్నటువంటి బాధ గురించి కానీ,
తను అనుభవిస్తున్నటువంటి శిక్షల గురించి కానీ ఏనాడు అతడు దానిలో వెలుగుచ్చడం చేయలేదు. కేవలము అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము దమనకాండ గురించి తెలుసుకోవటం కోసము, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మాత్రమే వారు తెలుసుకొని ఇక్కడి నుంచి తన కుటుంబానికి రాసేవారు. తన భార్య పేరు యమునా బాయి. ఆ యమునా బాయికి ప్రత్యుత్తరాలు చేసేవారు. ఏ రోజు కూడా తాను కుటుంబం గురించి కానీ, తన కొడుకు గురించి కానీ, తన భార్య గురించి కానీ వీటన్నిటిని వదిలేసి కేవలం దేశం గురించి మాత్రమే రాసేవారు. దాంట్లో మచ్చుకు ఒక ఉత్తరం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఆంధ్ర మద్రాస్ ప్రాంతంలో కలిసి ఉండేది. మద్రాస్ స్టేట్ అనేవారు. ఆంధ్ర ప్రాంతము మద్రాస్ మొత్తాన్ని కలిపి ఆంధ్ర స్టేట్ అనేవారు. పొట్టి శ్రీరాములు చేసినటువంటి దీక్ష కారణంగా ఆంధ్ర ప్రాంతము మద్రాస్ ప్రాంతం నుండి విడిపోవడం జరుగుతుంది. ఆ విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా జై తెలుగు తల్లి అనే నినాదాలు చేస్తుంటారు. ఆ విషయాన్ని ప్రస్ఫుటి అని మనం విడిపోతే ఈ భారత మాత ఎవరి తల్లి? మనమంతా భారత మాత సంతానము, మనందరికీ ఒక భారత మాతనే మన తల్లి అని ఆ ఉత్తరంలో రాయడం జరుగుతుంది. వారు రాసినటువంటి ఈ అంశము ఎందుకంటే అంత కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తూ కూడా వారి యొక్క ఆవేదన ఆ ఉత్తరంలో మనకు దేశం కోసం కనబడింది. వారు ఒక అఖండ భారత్ను చూడాలనుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కొంత కాలం తర్వాత వారిని అక్కడి నుంచి కలకత్తా జైలుకు పంపించడం జరుగుతుంది. కలకత్తా జైలుకు చేరుకున్న తర్వాత రత్నగిరి ప్రాంతానికి వారిని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్తో రత్నగిరి నుంచి వారు బయటకు వెళ్ళకూడదు అనే ఒక కండిషన్ పెట్టినప్పుడు వారిపైన నిఘా ఉంటుంది. బ్రిటిష్ ప్రభుత్వం నిఘా ఉంటుంది. వారు అక్కడ కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వారు ఏనాడు కూడా ఊరుక ఉండకుండా తన కార్యకలాపాలన్నీ ఆ రత్నగిరి జిల్లాకు తన కార్యకలాపాలని వ్యాసాలను అదే విధంగా రాస్తూ ఉంటాడు. కానీ అతను చేసినటువంటి ఇంకో గొప్ప కార్యం గురించి మనం ఇక్కడ చెప్పుకోకుండా ఉండలేము. ఆనాటి కాలంలో దేవాలయాలకు అన్ని వర్గాల వారికి ప్రవేశం ఉండకపోయింది. దీనిని వ్యతిరేకించి సావర్కర్ గారు ఏం చేస్తారంటే, ఈ విధంగా ఉండడం అన్యాయము, మనమంతా కూడా ఆ తల్లి భరతమాత పుత్రులము, మనందరికీ అన్ని గుళ్ళోకి పోయే అవకాశం ఉండాలి అని కాంక్షించి వారు ఏం చేస్తారంటే విఠల్ స్వామి దేవిని గుడిని వారి కట్టి, అదేవిధంగా పతిత పావన గుడిని కట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, కులాల వారికి ఆలయ ప్రవేశం చేపిస్తారు. అంతేకాదు వారు ఈ రకంగా సంఘ సంస్కరణ కార్యకర్తగా మనకు ఇక్కడ పరిచయం అవుతారు. అందరూ కూర్చొని తినటం. ఆనాటి కాలంలో ఒక కులం వారు దూరంగా పెట్టేవారు. కానీ అతను చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి పని ఏంటంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ సహపంక్తి భోజనం, అందరి కులాలకు మతాలకు ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఒకే సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అతను రత్నగిరి జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఒక సంఘ సంస్కర్తగా ప్రసిద్ధికెక్కుతాడు. ఈ విధంగా తన జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే మనం స్పర్శించటం జరిగింది. ఉన్న సమయంలో వారు చేసిన గొప్ప కార్యాల గురించి చెప్పుకుంటూ పోతే చాలా రోజుల తరబడి చెప్పుకోవచ్చు. వారు రచించినటువంటి పుస్తకాలు కమల గోమంతక్, మహాసాగర్, ఇంకా చాలా ప్రసిద్ధికెక్కున్నటువంటి 6 స్వర్ణ పుటలు వారి రచన మనందరి ఇళ్లలో ఉండవలసినటువంటి పుస్తకం. వీర సావర్కర్ మనకు చిన్న పుస్తకం అందరూ విద్యార్థులు చదువుకోవడం కోసం స్వాతంత్ర వీర సావర్కర్ అనే ఒక చిన్న పుస్తకం కూడా ఉంటుంది. సంక్షిప్తంగా వారి జీవిత విశేషాలన్నీ కూడా దాంట్లో ఉండడం జరిగింది. కానీ ఈ సందర్భంలో మనం ఒక చర్చ ఈ మధ్య కాలంలో వచ్చింది, సంబంధం లేదు కానీ ఒక్కసారి మనం మాట్లాడుకుంటే పెద్దవాళ్ళు
ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతాం. వారికి ఈ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వము భారతరత్న బిరుదునివ్వాలి అని చెప్పేసి ఒక చర్చ కొనసాగింది. నేషనల్ మీడియాలో ఒక డిబేట్ కొనసాగింది. దానిని వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు. దానికి కారణాలు ఉన్నాయి. కానీ ఒక్కటే విషయం ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో వారు కూడా ఒక వ్యూహంతో జరాసంధుడు అతని పైన దండెత్తి వచ్చినప్పుడు యుద్ధం నుంచి పారిపోవడం జరుగుతుంది. యుద్ధం నుంచి పారిపోయినంత మాత్రాన పిరికివాడు కాదు, అదొక వ్యూహం. అంతేకాకుండా అతడు సముద్రంలో ఒక నగరాన్నే కట్టడం జరుగుతుంది. అక్కడ అతను ఎవరికి కనబడకుండా ఆ సముద్ర గర్భంలో ఉండటం జరుగుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మన లక్ష్యం వైపుకు వెళ్ళటం కోసం అని చెప్పేసి కొన్ని వ్యూహాలు అవసరం. అదే వ్యూహాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ వ్యూహంగా అయితే పన్ని యుద్ధంలో నుండి పారిపోయినాడో ఆ విధంగా అతనికి రంచోర్ అనే పేరు ఎట్లయితే సిద్ధించిందో ఇక్కడ వ్యూహాత్మకంగా మన వీర సావర్కర్ కూడా వ్యూహాత్మకంగా జైలు నుంచి రావటం జరుగుతుంది. దాన్ని మనం అందరం కూడా అది వ్యూహము, ఒక టాక్టిక్ గా మాత్రమే మనం తీసుకోవాలి. తద్వారా తదనంతరము అతడు ఏ రోజు కూడా తన కార్యకలాపాలను ఆపకుండా స్వాతంత్ర సముపార్జనలో తన జీవితం మొత్తము త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో చివరగా ఒక చిన్న సుభాషితం చెప్పుకుందాం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. మనకందరికీ తెలుసు ఈ సుభాషితం యొక్క తాత్పర్యం. పరుల కొరకే వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి. పరుల ఉపయోగార్థమే నదులు ప్రవహిస్తున్నాయి. పరుల ఉపకారం కోసమే గోవు పాలు ఇస్తుంది. వీటన్నిటి చేత వృద్ధి చెందుతున్నటువంటి మన దేహం కూడా ఇతరులకు, సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి కాస్తైనా సేవను అందించాలి అనే ఈ సుభాషితం తాత్పర్యం. ఈ తాత్పర్యానికి ఈ సుభాషితానికి ఖచ్చితంగా ఆ సుభాషితంలో ఉన్న తాత్పర్యాన్ని జీవితంలో అనువరుణ పాటించినటువంటి వ్యక్తి వీర సావర్కర్. ఇదందరూ కూడా మనము చరిత్రను అధ్యయనం చేసి జాతీయ దృక్పథంతో చరిత్రను అధ్యయనం చేయాలి. యువతకు అందరికి కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, చరిత్రను జాతీయ దృక్పథంతో చదివినప్పుడు మాత్రమే మన వీర సావర్కర్కి ఘనమైన గొప్ప నివాళులు అర్పించిన వారు అవుతామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. ధన్యవాదాలు వేణుగోపాల్ గారు. చాలా